వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లోని గోదావరి తీరంలో ఉన్న ఒక పవిత్రమైన క్షేత్రం. ఆ క్షేత్రమే ద్రాక్షారామం. పాపాలు పోయి పుణ్యం కలిగే స్థలం. దేవాది దేవుడు ఆ పరమశివుడు స్వయంగా నివసిస్తున్న దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆలయ పుట్టుక కథ. పూర్వం ఒక రాక్షసుడు తారకాసుడు అనే ఒక తీవ్రమైన తపస్సు చేసి శివుడి నుండి వరం పొందుతాడు. అతని గొంతులో ఒక శివలింగం ఉండేది. అందువల్ల ఎవరు అతన్ని చంపలేకపోయేవారు. చివరికి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యుడు యుద్ధంలో ఆ లింగాన్ని 5 ముక్కలుగా విరగ్గొట్టాడు. ఆ 5 భాగాలు పడిన ప్రదేశాలే పంచారామ క్షేత్రాలు. అందులో ఒక భాగం పడిన ప్రదేశమే ద్రాక్షారామం. అందుకే ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. ఇక మరొక కథ దక్షయజ్ఞం కథ. ఈ ప్రాంతంలో పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలమని పురాణాలు చెబుతున్నాయి. దక్షుడు తన కుమార్తె సతీదేవి భర్త అయిన శివుణ్ణి అవమానించాడు. దానికి కోపంతో సతీ అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. అది చూసి శివుడు కోపంతో తాండవం చేస్తాడు. తర్వాత విష్ణువు సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని విభజిస్తూ ఉంటాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశంలో ఇది ఒకటి. ఇక్కడ మాణిక్యాంబదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారు. ఇక ఆలయ ప్రాముఖ్యత. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. అష్టదశ శక్తిపీఠాల్లో మరొకటి. దక్షిణ కాశీగా అని పిలుస్తూ ఉంటారు. శివుడు ఇక్కడ భీమేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు రావడానికి కారణం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలం కావడం. ఇక చారిత్రాత్మక సమాచారం ప్రకారం ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు రాజు భీముడు నిర్మించాడు. ఆలయం 2 అంతస్తులు ఉంటుంది. లింగం చాలా ఎత్తుగా అంటే 14-15 అడుగులు ఉంటుంది. గోపుర శిలాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అనేక రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ప్రత్యేకతలు. ఆలయంలో ఒకే లింగాన్ని 2 అంతస్తుల్లో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ 8 దిక్కుల్లో అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రం పాపాలను పోగొట్టే స్థలం అని ఒక నమ్మకం. భక్తి, పురాణం, చరిత్ర అన్నీ కలిసిన పవిత్ర క్షేత్రం. మన కోరికలు తీర్చే పరమశివుడు ఉన్న స్థలం ఇది. ఒకసారి అయినా ద్రాక్షారామం వెళ్ళి దర్శనం చేస్తే జన్మం సార్థకారం అవుతుందని భక్తుల నమ్మకం.